వెల్కమ్ టు బ్లాక్ బెంగాల్ ఫామ్. ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే లాస్ట్ మనం ఫామ్లో ఒక వీడియో చేసాం. అది వైజాగ్లో మన మటన్ షాప్ ఓపెన్ చేసిన కూడా ఒక వీడియో చేసాం. ప్రేక్షకులందరూ చాలా ఆదరించి మాకు చాలా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఈవెన్ లాస్ట్ వీక్ కూడా ఒక 200 మన బ్లాక్ బెంగాల్ మేకలు కూడా తెచ్చి మనం సప్లై చేయడం జరిగింది. హైదరాబాద్, మహబూబ్ నగర్, అలాగే చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఉన్న కొంతమందికి, అదేవిధంగా సూర్యాపేట, విజయనగరం, పార్వతీపురం, కడప, ఇలా చాలామందికి మనం సప్లై చేసాం. సో మళ్ళీ ఇప్పుడు ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. అయితే ప్రేక్షకులకి అందరికీ తెలియజేసిన ఒక విషయం ఏంటి, చాలామంది కింద కామెంట్ల ద్వారా మాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, కొంచెం క్లారిటీగా మాకు మ్యాటర్ కోసం మాకు చెప్పండి. మన దగ్గర ఎంగేజ్ ఉంటాయి, ఫస్ట్ ప్రెగ్నెంట్కి వచ్చినవి ఉంటాయి, అదేవిధంగా ఫస్ట్ సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా కావాలంటే అవి కూడా మేము సప్లై చేస్తున్నాం. అదేవిధంగా చాలామంది మమ్మల్ని క్రాస్ బ్రీడ్ ఉంటే ఏం అడుగుతున్నాం, మేము క్రాస్ బ్రీడ్ అయితే మేము తేము, ప్యూర్ బ్లాక్ బెంగాల్ అయితేనే మేము తెస్తాం. ప్యూర్ బ్లాక్ బెంగాల్ ఫామే మాది. అదేవిధంగా ప్రేక్షకులు ఇప్పుడు మీకు ఏం కావాలనుకుంటే ముందుగా అడ్వాన్స్ రూపంలో మాకు ఏమైనా అమౌంట్ పే చేస్తే మేము తేవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో మీకు వస్తుంది, మీకు చాలామంది మాకు అడ్వాన్స్ పంపించడం వాళ్ళు వచ్చి మాది స్టాక్స్ మా ఫామ్కి వచ్చి వాళ్ళు పట్టుకెళ్ళడం కూడా ఉంటుంది. అవన్నీ మీరు ఈ వీడియోస్లో మీరు చూడొచ్చు. సో ప్రేక్షకులకి ఏదైతే అనుకుంటున్నారో అదే మేము సప్లై చేస్తున్నాం. ఎంగేజ్ అయితే ఎంగేజ్, ఫస్ట్ ప్రెగ్నెన్సీ సెకండ్ ప్రెగ్నెన్సీ అయితే అవి ఏవైతే అవి మేము సప్లై చేస్తున్నాం. అందులో ప్యూర్ బ్లాక్ బెంగాల్ అయితే మాత్రమే మేము ఇస్తాం, వేరేవైతే మిక్సింగ్ అయితే మేము. సో ప్రేక్షకులు అది మమ్మల్ని ఆదరించారు, చాలామంది మాకు ఆర్డర్స్ ఇస్తున్నారు. తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళు కొంతమంది సజెషన్ చేసి వాళ్ళు కూడా మాకు వేరే దగ్గర ఆర్డర్స్ కూడా ఇస్తున్నారు. సో ప్రేక్షకులు అందరూ దీన్ని గమనించగలరు. అదేవిధంగా మీ అభిమాన ప్రేమతో మీరు చాలా బిజినెస్ చక్కగా జరుగుతుంది. మళ్ళీ మేము ఈ 10th కానీ 12th కానీ మళ్ళీ మేము వెస్ట్ బెంగాల్ వెళ్తున్నాం. ఈలోపు ఎవరికైనా బ్లాక్ బెంగాల్ కావాలనుకుంటే మాకు అడ్వాన్స్ రూపంలో మాకు మీరు బుకింగ్ చేసుకోవచ్చు. సో ప్రేక్షకులు అందరూ మమ్మల్ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను.